భీష్మ పితామహుడు గాని ద్రోణాచార్యుడు గాని ఎవ్వరు గాని ఏం చేయలేకపోతారో ఆమె చీర వస్త్రం లాగుతూనే ఉంటారు. అప్పుడు హే కృష్ణ అంటే కృష్ణుడు వచ్చి కాపాడాడు. ఫస్ట్ కృష్ణుడు చూస్తాడు ఈమెది ఏమన్నా పుణ్యఫలం ఉందా, ఆ పుణ్యఫలం ఉంటే ఈమెను కాపాడవచ్చని చూస్తే అప్పుడు వస్త్రదానం చేస్తుంది. అక్కడ ఎవరికి? దుర్వాస మహామునికి. ఆ వస్త్రదానం చిన్నదైనా ఈ రోజు శ్రీకృష్ణుడు వచ్చి ఇట్లా చేస్తే ఎన్ని చీరలు లాగితే అన్ని చీరలు కొన్ని రోజుల తరబడి వచ్చింది. ఇది కర్మ సిద్ధాంతం. ఎవ్వరు తప్పు చేసినా వారికి శిక్ష తప్పదు, ఎవ్వరు పుణ్యం చేస్తే వాళ్ళకు ఫలితం తప్పదు, ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు. దాన వీర శూర కర్ణుడు మరణం తర్వాత స్వర్గం ముందు నిలబడతాడు, ద్వారాలు తెరుచుకో బాధపడుతుంటాడు. అప్పుడు నారదుడు వచ్చి నారాయణ నారాయణ ఏమిటి కర్ణ అంటే ఈ ద్వారాలు తెరుచుకోవడం లేదు అంటే, అయ్యో ఎంత పని అయిపోయా, సరే నీ చూపుడు వేలు చూపించు నాయన అంటాడు. ఇంత పెద్ద మనిషికి ద్వారాలు తెరుచుకుంటలేవు, నా చూపుడు వేలు చూపిస్తే తెరుచుకుంటాయా అంటే, లేదు నాన్న నువ్వు చూపించు అని అంటే చూపుడు వేలు చూపిస్తే ఆ ద్వారాలు తెరుచుకుంటాయి. అరే ఇదేంది విచిత్రం అంటే, కర్ణ ఒక ఆయన ఆకలితో వస్తున్నప్పుడు అయ్యా అన్నముందా అంటే అక్కడ వెళ్ళి తినునాయన అని దారి చూపించిన, అక్కడ దేవాలయం దగ్గర అన్నదానం జరిగేటప్పుడు అక్కడ వెళ్ళు అని చూపుడు వేలుతో చూపించావు, ఆ పుణ్యం చూపుడు వేలుకి వచ్చింది కాబట్టి ఈ చూపుడు వేలు చూపించగానే ఆ ద్వారాలు తెరుచుకున్నాయి అని చెప్తారు. ఒక దానము జరుగుతున్న దగ్గరనే నీవు చూపుడు వేలు చూపిస్తే నీకు అంత పుణ్యం ఉంటే, స్వయంగా నీవు అన్నదానం చేస్తే గోదానం చేస్తే ఎంత శ్రేష్టమో ఆలోచించండి. ఈ రోజు ఆవుల యొక్క విగ్రహాలు, గోమాత విగ్రహాలు తెచ్చుకుంటున్నారు కానీ ఓ గోవుని దానం చేయడం లేదు. మరి 15-20 వేల విగ్రహాలు మంచి ఇత్తడి అవి ఇవి బంగారు వేయించుకుంటున్నారు ఇంకా ఎక్కువ. కానీ ఒక పేదవాడికి ఎప్పుడైనా గోదానం చేశామా, లేదా మీ ఇంట్లో ఒక ఆవుని పెంచుతున్నామా? మరి ఆవుని కనీసం మనం పెంచడంలే, ఒక వ్యవసాయదారుడు బీద వ్యవసాయదారుడు పెంచి ఆయనకు మనం దానం చేశామా? మనం గోమాతని కాపాడుకున్నామా? మరి నేను హిందువునని చెప్తున్నావు, భగవద్గీత కనీసం ఒక నలుగురికి పంచినామా? మన ధర్మ జాగృతిలో మనం పాల్గొన్నామా? మరి మనం ఏం చేస్తున్నామని మన ధర్మం పెరుగుతాయి, మన ధర్మం కాపాడబడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మనం ఏం చేస్తున్నాము? పళ్ళు ఒకరి దగ్గర, పూలు ఒకరి దగ్గర కొనటం నీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవడం జరుగుతున్నది. ఒక దగ్గర బాంబేలా 40,000 మంది గర్భసంచి ఖరాబ్ అయింది, 4,000 మంది మగవాళ్లకు పిల్లలు కాకుండా అయిపోయింది. మరి పువ్వులు ఇప్పుడే అయ్యగారు మందిరంలోకి వెళ్ళేటప్పుడు స్నానం చేసి ఎవరిని ముట్టకుండా మడితోటి వచ్చిండు. అదే మళ్ళీ ఎవరి దగ్గర వాడు వారం రోజులు స్నానం చేయకున్నా చెంటు ఊసుకున్నా ఆ దగ్గర పువ్వులు తెచ్చి దేవునికి పెట్టు, నీకు అవసరమా? మొన్ననే జాంకాయలకు ఇంజక్షన్లు ఇచ్చారు, ఆ జాంకాయలు తింటే స్త్రీల యొక్క గర్భ సంచులు పోతున్నాయి, పురుషుల యొక్క మొగతనం పోతుంది. తిన్న పిల్లల వెంటనే వాళ్ళు అనారోగ్యం పాలై దినదినానికి వారి బాడీలో విషం పెరిగి చనిపోతున్నారు. నిన్ననే వారిని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. మరి ఇంకా ఎక్కడ కొనాలో కళ్ళు తెరవవా? ఇంకా తెలుసుకోవా? ఇంకా నీలో ఎప్పుడు మార్పు వస్తుంది? ఓ హిందువా మేల్కో, మేల్కొలుపు, ధర్మాన్ని జాగృతి చేయు, ధర్మంగా జీవించు, ధర్మాన్ని కాపాడు. ఎందుకోసం అంటే ఒక హిందూ అని చెప్తావు బొట్టు కనిపించేది, ఒక హిందూ అని చెప్తావు కాషాయం కండవ కనిపించేది, ఒక హిందూ అని చెప్తావు ఒక టోపీ కనిపించేది. మన వాళ్ళు ఏ టోపీ పెడుతుండే సంస్కారంగా వైట్ గాని కాషాయం గాని శాఖలు పెడుతుంటారు కదా. మరి మన సాంప్రదాయం ఎప్పుడైనా దుస్తులు ధరించారా? గుడికి వెళ్తే పైంటు మీదే వెళ్తాం, గుడికి వెళ్తే ఏ విధంగా వెళ్ళాలి? ఒక సంస్కారంగా వెళ్ళాలి. చాలా మంది స్త్రీలైనా పురుషులైనా సంస్కారమైన వస్త్రధారణ జరగాలి. పిల్లలకు మంచి బట్టలే వేయండి. పిల్లలు బయటకు వెళ్తుంటే లవ్ జిహాద్ అని 300 తుకుడలు అవుతున్నారు. మరి అమ్మాయిలకు యువతకు మేల్కొల్పండి. స్త్రీలైనా పురుషులైనా యువత ఎవరైతే ఉన్నారో మగపిల్లలు మగపిల్లలు డ్రగ్స్, ఆడపిల్లలైనా గంజాయి సిగరెట్ డ్రగ్స్ ఎన్నిటికో బలై యువత అంతా అధోగతి పాలవుతున్నారు. ప్రపంచంలో యువత ఉన్న అతి ఎక్కువ యువత ఉన్న ఏకైక దేశం అనే లిస్టులో చూస్తే భారతదేశమే కనిపిస్తుంది. మరి అలాంటి యువత ఒక భగత్ సింగ్ లాగా, ఒక అల్లూరి సీతారామరాజు లాగా, ఒక లవకుశుల్లాగా వీరులుగా ధీరులుగా ఛత్రపతి శివాజీ లాగా, సంభాజీ మహారాజు లాగా ఉంటే ఈ దేశం ఎట్లా ఉంటది ఒక్కసారి ఆలోచించండి.
ఏదో వచ్చి ఇట్లా తీర్థం చల్లితే ఆడు ఆరోగ్యమైందంట. మోసం చేస్తున్నారు ప్రజలు. మరి వానికి రోగం వస్తే కరోనా టైంలో వాడు దావుకాంలో ఉన్నాడు. మరి ఏ తీర్థం వాడలేదు. అమాక ప్రజలకు ఈ తీర్థం 40 రూపాయలకు డబ్బా అమ్మి చాలా మంది చనిపోవడం జరిగింది వాళ్ళని నమ్ముకొని. నీ రోగాలన్నీ పోతాయి అని చెప్పేసి కృష్ అని అంటాడు. కథం ఏం లేదు. మరి వాటికి మోసపోకండి, మతం మారకండి. ఎందుకంటే భారతదేశాన్ని మించిన దేశం ఈ ప్రపంచంలో లేదు. శంభాజీ మహారాజుకు శ్రీనిస్తా, నా రాజ్యాన్ని ఇస్తా, డబ్బునిస్తా, ఎన్ని ఆశలు పెట్టినా మతం మారను అంటే గోరుని లాగి చర్మాన్ని ఒలిసి ఉప్పు కారం పెట్టి కాలు పైకి తల క్రిందికి చేసినా, వేలాడదీసినా, 16 రోజులు నానా కఠినమైన హింస చేసినా భారత్ మాతాకి అని ప్రాణాలు వదిలిండు గాని మతం మారలేదు. మరి ఇంత గొప్ప దేశంలో మనం జన్మించి మరి అంటే ఎవడో వచ్చి ఏదో గ్రంథం ఇస్తే నువ్వు మతం మారుతావా? నీ దగ్గరికి వచ్చి ఎవడు మతం మారు అంటాడో అప్పుడే వాడికి చెప్పుతోటి దెబ్బ కొడితే వాడు ఇంకోసారి నీ గడ్డికి వస్తాడా? ఆలోచించండి ఎట్లా ఉండాలి. ఆ అమ్మ చెప్పింది ఇంతకు ముందు, అహింసో పరమో ధర్మ. ఎవరిని మనం హింసించం, కానీ దాని వెనుక ఇంకొకటి ఉన్నది, ధర్మ హింస తథైవచ. నీ ధర్మానికి, నీ స్త్రీకి, నీ ఆలయానికి ఎప్పుడైతే ద్రోహం జరుగుతుందో అప్పుడు వాడిని చంపినా తప్పు లేదు, అది కూడా ధర్మమే. ఎందుకంటే రాముని చేతిలో ఏముంది? మీకు నోరుందా? జర గట్టిగా చెప్పండి. రాముని చేతిలో ఏముంది? అమ్మవారి చేతిలో ఏముంది? శివుని చేతిలో ఏముంది? వీరభద్రుని చేతిలో ఏముంది? ఖడ్గం. ఛత్రపతి శివాజీ చేతిలో ఏముంది? మరి నీ ఇంట్లో ఏముండాలా? దండకుండాలి. ఇవన్నీ ఉంచుకుంటే మంచిదే, కానీ ఒక కర్ర మాత్రం ఉండాలి. ఏముండాలా ఇంట్లో? ర్యాలీ చేస్తూ వెళ్తున్నారు. మనం ఎవ్వరికి మనం అనద్దు, మన ధర్మం కాదు. కానీ అతి మూర్ఖత్వంతో, రాక్షస లక్షణాలతో ఒకడు రాళ్ళు విసురుతున్నాడు. శోభయాత్ర, రాముని యొక్క శోభయాత్రలో రాళ్ళు విసురుతున్నాడు, హనుమంతుని శోభయాత్రలో రాళ్ళు విసురుతున్నాడు. మరి చస్తావా? దెబ్బలు తిని వస్తావా? మరి నువ్వు కూడా ఏముంచుకోవాలా? దండం ఉంచుకోవాలా? వాడు దండం పెడదాకా దండించాలి. అర్థమైందా? నువ్వు మామూలుగా పోయినవాడుకో, ఆ పాము ఏం చేస్తుంటదంటే బుస కొట్టకుండా దాన్ని కొడుతూ ఉంటారు. బుస కొడితే భయపడతాడు. కర్వకు బుస కొట్టు. మనది మనం ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇంకా ఎన్నాళ్ళు? ఇప్పటికీ మీకు తెలంగాణలో 1000 ఊడల మర్రి తెలుసా? చరిత్ర తెలుసా? నిజాములు 1000 మందిని దానికి ఉరిదీశారు. దానికి ఏమన్నారు? 1000 ఊడల మర్రి. అలా ఎంతో మంది ముష్కరులు హిందువులను నానా హింసలు పెట్టారు. మరి ఇప్పటికీ కూడా నీ దేశాన్ని నువ్వు కాపాడుకోవా? త్యాగధనుల వారసులం అన్నావు కదా, మరి అది మన కోసం ప్రాణాలు అర్పించరు కదా. నువ్వు ప్రాణం అర్పించే అవసరంలే. యూనిటీగా ఉండు, ఐకమత్యంగా ఉండు. ఇలా ఎప్పుడు మనం కలిసి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు నీ ధర్మం నువ్వు కాపాడుకున్నట్టే. మరి ప్రతి ఒక్క అమ్మ వాళ్ళకు, మగవాళ్లకు, ఆడవాళ్లకు ఖచ్చితంగా మన నుదుటిని ఏముండాలా? బొట్టు ఖచ్చితంగా ఉండాలా. ఇంటి పైన కాషాయం జెండా ఉండాలా. ఇంట్లో ధర్మ గ్రంథం ఉండాలా. చివరికి మనం ప్రతిరోజు మన పిల్లలతో పారాయణం చేసి ఒక 10 నిమిషాలు ధ్యానం చేయాలి. ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే దేశం కాపాడబడుతుంది. నువ్వు ఎన్ని ముచ్చట్లు చెప్పినా, ఏదో సమ్మేళనం చేసినా అని అన్ని వాట్సాప్ గ్రూపులల్లో మెసేజ్లు పెడతావా? మళ్ళా 4 రోజులైనా ఏం పెడతావు? ఇప్పుడు పెడతావు, 4 రోజులైనా ఏం చేస్తావు? నిద్రపోయి కూర్చుంటావా? కాదు, మన ఇంటి లోపల ఆచరణ జరగాల. ఎప్పుడైతే మనం ఆచరణ చేస్తామో అప్పుడు మన దేశం కాపాడబడుతుంది. ఇక నన్నే చూస్తున్నారు, సమయం దగ్గరికి వచ్చిందేమో అన్నట్టు నేను కూడా ఒక 2 నిమిషాలుగా ముగిస్తాను. ఇంకా 2 నిమిషాలు చెప్పుకుందామా? ఓకే. ఈరోజు ఇంత గొప్ప కార్యం చేయడానికి కారణం ఏంటి అంటే, మనమందరం ఏకత్రాటిగా ఒకే చోట కలవడం కోసం, ఐకమత్యమే మహాబలం అన్నట్టుగా
ఈ కలియుగం లోపల కలవడమే మహాశక్తి. కాబట్టి మనమందరం కూడా ఇలా ఎప్పుడు మన హిందువుకి ఏదైనా చిన్న సంఘటన జరిగినా, ఏ ఆపద వచ్చినా, అక్కడ ఏదైనా జరుగుతుంటే మన వాళ్ళు వెంటనే అక్కడ నిండిపోవాలి. ఇది నేర్చుకోండి ఫస్ట్. అక్కడ సినిమా టాకీస్ లో మన పాపం ఒక కుటుంబం వెళ్ళి చూస్తూ ఉంటే వెనకెక్కించి ఒకటి తంతు ఉంటాడు. ఎందుకన్నా తంతున్నావు అని ఆ అమ్మ అంటే ఇంకా గట్టిగా తన్నిండి, ఇంకా గట్టిగా తన్నిండి అని ఆ భర్త లేచి ఏమందన్నా అని మంచిగా మర్యాదగా మాట్లాడితే 4 కొట్టారు. మరి ఎందుకు కొడుతున్నావు అని ప్రశ్నిస్తే వాళ్ళు 10 మంది జమ అయ్యారు, కానీ ఈ హిందువులు చూసుకుంటూ వెళ్తారు, కానీ ఒక్కడు కూడా మాట్లాడిచ్చిన నాతుడు లేదట. మరి ఎందుకు దెబ్బతింటుంది? గజని ఈ దేశానికి ఎందుకు వచ్చాడు అని అంటే, బార్డర్ లో ఒంటెలు గుర్రాలు వదిలితే పక్క చేను మేస్తున్నా ఏమంటలేడు. మరి ఇదేవరి చేను, అక్కడ మేస్తే ఎందుకు ఏమంటలేవు అని అంటే, అది మా చేను కాదు, ఏమన్నా తీసుకో, ఇది మా చేను కాబట్టి మా దగ్గరే నేనున్నా. ఆహా ఇదేదో బాగుందని నెక్స్ట్ డే వీన్ చేన్ల లేనప్పుడు వీన్ చేన్ల వదిలితే వాడొచ్చి ఆహా మొన్న నా దాంట్లో మేస్తే ఏమన్నాడు కదా అది నెట్టు అని చెప్తాడు. అంటే ఈ భారతదేశంలో కూడా ఇది ఒక చిన్న సాగు, ఐకమత్యం యూనిటీ లేదు అని చెప్పేసి వాడు దేశాన్ని దోచుకోరు. అంటే ఒక చిన్నగా అప్పుడే వాడిని ఆ గొర్రెలు, మేకలు, ఒంటెలు, గుర్రాలు ఎలగొట్టింటే యూనిటీగా వాడు మన దేశం పైన దండయాత్ర చేసేదే కాదు, దొంగలాగా దోచుకుపోయేదే కాదు. అర్థమైందా? మరి ఇప్పటికన్నా కళ్ళు తెరవాలి, ఇప్పటికైనా కలిసి ఉండాలి. నీ కులమేది కాదు, నువ్వు ఎవరు అంటే నేను హిందువుని అని చెప్పడం నేర్చుకోవాలి. ఈ దేశం బాగుపడాలి. ఎప్పుడు బాగుపడుతుంది అంటే, నువ్వెవరు అని అంటే నేను హిందువు. మీరెవరంటే మేము రెడ్డిలు అంటారు, మీరెవరంటే మేము మునూరు తాపు అంటారు, మీరెవరంటే మేము జంగములం అంటారు, మీరెవరంటే మేము బాబులం అంటారు. ఇది కాదు, మీరెవరు అంటే ఫస్ట్ ఏమనాలా? ఇంతకు ముందే మేము వచ్చే ముందర చెప్తున్నారు, కడప లోపట కులం, కడప దాటితే హిందువులం మస్తు చెప్తున్నారు. కానీ ఆచరిస్తున్నావా, పాటిస్తున్నావా? నేను హిందువుని అని ఎప్పుడైతే ఏకత్రాటిగా ఉంటామో, కులాల వారిగా ప్రభుత్వాలు కూడా మనం విడదీస్తున్నాయి, విడదీయడానికి కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి మనం యూనిటీగా ఉండే ప్రయత్నం చేద్దాం, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. చివరిగా ఇంకొక విషయం ఏంటంటే, మన శ్రీశైలం గుడి ముందర ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఈ ధ్వజస్తంభాన్ని పక్కన పెడితే మన దేశంలో ఇస్లాం ధర్మం 1500 సంవత్సరాలు అవుతుంది, 1500 పైగా సంవత్సరాలు అవుతుంది వచ్చి. అదే క్రైస్తవ ఇస్లాం మతం 1500 సంవత్సరాలు అయితే, క్రైస్తవ మతము 2000 సంవత్సరాలు అవుతుంది. కానీ శ్రీశైలం యొక్క ధ్వజస్తంభం చరిత్ర 5000 సంవత్సరాలు. ఒక ధ్వజస్తంభం, మన మందిరం ముందర ఉన్న ఒక గజ స్తంభమే 5000 సంవత్సరాలు. ఈ రోజు ఈ గ్రామంలో రావడంతో నేను చాలా ఆనంద భాషలు వచ్చాయి, చాలా ఆనందం వచ్చింది. ఎందుకంటే పూరి జగన్నాథులో ఉన్నదైతే ఆలయము, మళ్ళీ నేను ఇక్కడనే చూసిన. మరి ఇంత పరమ పవిత్రమైంది, ఇది పుణ్యభూమి, దైవభూమి. నూనె పోసి జ్యోతి వెలిగించే అవసరంలే. జ్వాలాముఖి టెంపుల్లో చూడండి, 9 జ్యోతులు, ఇప్పటికీ ఏ నూనె ఏది లేదు, వత్తులు లేవు, ఏం లేవు, జ్యోతులు వెలుగుతూనే ఉంటాయి. సైంటిస్టులు వచ్చి బోర్లు వేసారు, అది పరిశోధనలు చేశారు. మహానందిలో చూడండి, చిన్న రూపాయి బిల్లేస్తే కనిపిస్తుంది, కానీ ఒక్క రోజుకు 1000 ఎకరాల అరటి తోట పారిస్తున్నది. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఒక శివలింగం దగ్గరికి నుంచి వస్తున్నాయి. మరి ఇంత గొప్ప మహిమ, ఎంత విచిత్రమైందంటే, అనంతమైన శక్తి కలిగినటువంటి పుణ్యభూమిలో మనం జన్మించినాం. మరి మనం ఏ విధంగా ఉండాలి, ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి అనేది నేను చెప్పి నేను ముగిస్తా. స్వామి వివేకానంద అమెరికాలో ఉన్నప్పుడు వాళ్ళు అంటారు, ఏమయ్యా స్వామీజీ మీ ఆడవాళ్ళు షేక్ హ్యాండ్ ఇయ్యరు, అలో అంటే అలో ఇయ్యరు ఎందుకు అన్నారు. మీ మహారాణికి మీరు ఎప్పుడైనా ఇస్తారా? మీ మహారాణి మీకు ఇస్తుందంటే అమ్మో మా మహారాణి అంటారు. అంటే మన స్వామి వివేకానంద ఏమంటాడంటే, మీ దేశంలో మీ మహారాణికి ఎట్లా ఇయ్యరు, మా దేశంలో ప్రతి స్త్రీ మహారాణి, అందుకోసం నేను షేక్ హ్యాండ్ ఇయ్యాను. మన స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చాం చూడండి. ఎక్కడ స్త్రీ సుఖంగా ఉంటే అక్కడ సర్వదేవతలు ఉంటారని మన శాస్త్రం చెప్తున్నది. మరి ఏదైతే శివాజీ దగ్గర సైనికులు ఒక రాజు భార్యను తీసుకొస్తే, ఆ ఇస్లాం ధర్మంకు సంబంధించిన రాణిని తీసుకొస్తే మీకు బహుమానంగా అంటే, అప్పుడు వాళ్ళని తిట్టి ఆమెని
ఒక తల్లిలాగా భావించి సన్మానం చేసి ఆమెను మంచి రాజోపచారాలతో మర్యాదగా పంపిస్తాడు. అంటే ఒక శివాజీ ఎంత గొప్పవాడు ఆలోచించండి, మన ధర్మం స్త్రీకి ఎంత విలువిచ్చింది ఆలోచించండి. అదే విధంగా స్వామి వివేకానందకు అందమైన స్త్రీ అమెరికాలో, నేను బాగున్నాను, నాకు నీలాంటి మంచి కుమారుడు కావాలా, కాబట్టి నన్ను పెళ్లి చేసుకో, నీలాంటి కుమారుడు కావాలని నాకు ఆశ ఉంది అంటే వివేకానంద స్వామి అంటాడు, నాలాంటి కుమారుడు ఏందమ్మా, నన్నే నీ కుమారుడు అనుకో. ఇంత గొప్ప దేశంలో మనం జన్మించడం. మరి స్త్రీ ఏ విధంగా ఉండాలి, పురుషుడు ఏ విధంగా ఉండాలి? బ్రహ్మముహూర్త సమయంలో ఖచ్చితంగా లేవాలి, మబ్బున 4 గంటలు. స్నానం 4 రకాలు. దేవతల స్నానం 3 నుంచి 4 వరకు దేవతల స్నానం, 4 నుంచి 5 వరకు యోగుల స్నానం, 5 నుంచి 6 వరకు మానవుల స్నానం, 6 దాటితే రాక్షస స్నానం. మరి అందరు ఏ స్నానం చేస్తారో ఆలోచించుకోండి. మరి స్నానం చేయండి, వంట చేస్తే రాక్షస భోజనం అంటారు. స్నానం చేసి వంట చేయాలా? పవిత్ర భావంతో వంట చేస్తే తినేవారికి పవిత్ర గుణాలు వస్తాయి, తిట్టుకుంటూ వంట చేస్తే ఆయన మాట నిన్నే ఉండదు. కాబట్టి పవిత్ర భావంతో వంట చేయండి, అది భగవంతుడికి పెట్టి ప్రసాదాన్ని స్వీకరించండి. ఇక చివరి విషయం ఏంటంటే, మన ధర్మం లోపల పూర్వం నుంచి యుగ యుగాల నుంచి ఉన్నటువంటి కృత త్రేత ద్వాపర కలియుగ అని అంటున్నాం కదా, కానీ ఎక్కడ దర్గాలు మన దేశంలో ముందు లేవు. మరి ఈ రోజు కందూర్ణం చేస్తున్నారు మీరే. ఇస్లాం ధర్మం లోపల దర్గాలను మొక్కేది లేదు. కావాలంటే యూట్యూబ్ లో కొట్టుకోండి. ఇస్లాం మత గురువులు ఏం చెప్తున్నారంటే, మా ధర్మంలో దర్గాలను ముఖం, మీకేం కర్మరా నాయన అని హిందువులు తిడితే వీళ్ళు సిగ్గు శరం లేకుండా పోయి ఆడ కందూరు చేసుకుంటా తీయకుండా దర్గాలను మొక్కుతున్నారు. మరి దర్గాలను మొక్కే కర్మ మీకెందుకు? వాళ్ళ ధర్మంలోనే వాళ్ళు మొక్కుతలేరు, మరి నీవు ఎందుకు మొక్కుతావు? మరి ఎవరు ఆ దర్గా ఏమిటి హిస్టరీ చూసుకోండి. ఒక 100 మంది హిందువులను చంపితే ఆయనకు ఒక దర్గాగా కట్టినప్పుడు, మరి ఆ నీ హిందువులను చంపిన వాళ్ళని నువ్వు మొక్కుతావా? శవాలను కాదు శివుణ్ణి మొక్కురా నాయన అని మన ధర్మం చెప్తే నువ్వు శవాలను మొక్కుతున్నావు అంటే కర్మ కట్టుకుంటున్నావు. కాబట్టి దయచేసి నేను కోరుకుంటున్నా ఏంటంటే, కందూరులో దర్గాలని కాక దైవాన్ని నమ్మండి, భగవంతుని నమ్మండి అని కోరుతూ, భారత్ మాతాకి, గో మాతాకి, హర్ 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 హర్.